తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పేరు మెగాస్టార్ చిరంజీవి. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక నటుడి కష్టం, పట్టుదల, క్రమశిక్షణ, అభిమానుల ప్రేమ కలిసి ఒక చరిత్రను సృష్టిస్తే ఆ చరిత్రలో చిరంజీవి పేరు తప్పకుండా ఉంటుంది. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణం, అభిమానులతో ఆయన అనుబంధం, సమాజానికి చేసిన సేవలు, ఇలా ఎన్నో ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. కొణిదెల శివశంకర వరప్రసాద్గా జన్మించిన చిరంజీవి నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రారంభ దశలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో పాటు డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పటి వరకు హీరోలంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది, కానీ చిరంజీవి తనదైన స్టైల్తో ఆ ఇమేజ్ను పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా ఆయన డ్యాన్స్కు అప్పట్లోనే యువత ఫిదా అయ్యారు. స్క్రీన్పై ఆయన కనిపిస్తే థియేటర్లలో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అనంతరం ఆయన మెగాస్టార్ అనే బిరుదు అభిమానుల నుంచి వచ్చింది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఆయన ప్రత్యేకత. యాక్షన్, కామెడీ, కుటుంబ కథలు, సామాజిక అంశాలు, ఇలా విభిన్నమైన కథలో నటిస్తూ తన నటన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఆయన కెరీర్లో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. మరికొన్ని సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమలలోనే కొత్త ట్రెండ్కు నాంది పలికింది. అభిమానులతో అనుబంధం చిరంజీవికి ఎలా ఉంటుందంటే, చిరంజీవి అభిమానులు కేవలం ప్రేక్షకులలా కాకుండా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్తూనే ఉంటారు. అందుకే చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు ఒక పండగలా ఉంటుంది. రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చిరంజీవి కూడా తన అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తారు. సినీ నటుడుగా మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి తనదైన ముద్ర వేసుకున్నారు. రక్తదానం, నేత్రదానం ఇలాంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించడంలో ఆయన చేసిన ప్రయత్నాలు చాలామందికి స్ఫూర్తిగా నిలిచాయి. ఇక అభిమానుల శక్తి సమాజానికి ఉపయోగపడేలా మార్చాలనే ఆలోచనతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో ప్రత్యేకంగా నిలిచాయి. చిరంజీవి ప్రయాణాన్ని పరిశీలిస్తే విజయం ఒక్కో రోజులో రాదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కష్టపడి పనిచేయడం, అవకాశాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, తనను తాను నిరంతరం మెరుగుపరుచుకోవడం, ఇవే ఆయన ప్రయాణంలో కనిపించే ముఖ్యమైన అంశాలు. అందుకే చిరంజీవి కేవలం ఒక సినిమా స్టార్ మాత్రమే కాదు, ఎన్నో తరాల యువతకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. ఈ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. దశాబ్దాలు గడిచిన తగ్గని క్రేజ్, తరాలు మారిన తగ్గని అభిమానం, ఇదే చిరంజీవి ప్రత్యేకత. సినిమా రంగంలో ఆయన చేసిన ప్రయాణం ఒక నటుడి విజయగాథ మాత్రమే కాదు, కష్టపడితే సాధించలేనిది ఏది లేదని చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన కథ. మెగాస్టార్ చిరంజీవి గారికి మా హృదయపూర్వక
పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మరెన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని, మరెన్నో సేవా కార్యక్రమాలతో సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం. మీకు చిరంజీవి గారి సినిమాలో అత్యంత ఇష్టమైన సినిమా ఏంటనేది కామెంట్లో తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ.